పృథ్వీరాజ్ గారు యాక్టర్ అండ్ పొలిటీషియన్. రామ్కి గారు హీరోగా నటిస్తున్నారు. డాక్టర్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ గారు యాక్టర్ అండ్ పొలిటీషియన్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. డాక్టర్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ గారు యాక్టర్ అండ్ పొలిటీషియన్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సమయానుభవం చాలా తక్కువ ఉంది సార్, అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసి వస్తుంది, క్షమించగలరు. నెక్స్ట్ రామ్కి గారు ప్రముఖ హీరో వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. బండి ఉమ గారు సబ్ ఇన్స్పెక్టర్ నాగోల్ పోలీస్ స్టేషన్. భువన మేడం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మిస్ యూనివర్స్ సుహాసిని పాండ్యం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ స్పెషల్ గెస్ట్ రంగపద్మ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సుకన్య గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. లావణ్య గారు, దుర్గా భవాని గారు, విజయ గారు, మన దైవజ్ఞ శర్మ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా స్పెషల్ గెస్ట్స్ ఎవరైనా ఉంటే నేను మరిచిపోయి ఉంటే మన్నించి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నా. స్పాన్సర్ ఈ ఆర్గనైజేషన్ ఇలా నడవడానికి మనకి స్పాన్సర్ చేసింది నర్ర మధు గారు. సో ఆయన కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సురేందర్ గారు, ఆయన కూడా మన ఈవెంట్ ఇలా సక్సెస్ఫుల్ అవ్వడానికి స్పాన్సర్ చేసింది సురేంద్ర గారు. సో ఆయన కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సో దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. పృథ్వీరాజ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దైవజ్ఞ శర్మ గారు మాట్లాడారు సార్, ఇప్పుడే అయిపోయింది, మీరే మాట్లాడాలి. అలానే దీప ప్రజ్వలన చేసి లేడీస్ అండ్ సార్ కూడా దైవజ్ఞ శర్మ గారు, పృథ్వీరాజ్ గారు, రామ్కి గారు అందరూ మీ అందరి చేతుల మీదుగా దీప ప్రజ్వలన జరగాలని కోరుతున్నాం. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః. దీపోపహరుతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్యాదీపం నమోస్తుతే. అంతే టైం తక్కువ ఉంది. గౌరవనీయులు జాతీయ భావంతో భారతరత్న అంబేద్కర్ గారి పేరులో ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ సురేష్ గారిని, నరేష్ గారిని ఒకసారి మీరు చప్పటి ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. గాయకుడిగా, సామాజిక తత్వవేత్తగా ఉన్నటువంటి వారిని అభినందిస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథి మాన్యులు, రసహృదయులు, ఆస్తిక మతాభిలాషి పృథ్వీ గారి ఆశయపూర్వక ప్రసంగం క్లుప్త సుందరంగా, తర్వాత అవార్డుల కార్యక్రమం. అంతే ఒకటి
అందరికీ నమస్కారం అండి. సమయభావం చాలా తక్కువగా ఉంది. అంటే వేరే ఈరోజు 4-5 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ఫోటోగ్రాఫర్కి తెలుసు మొత్తం, ఆయనే ఉన్నాడు అన్ని చోట్ల. సో లేట్గా వచ్చినందుకు ఏమనుకోవద్దు, వస్తే అందరూ మా వాళ్ళే ఉన్నారు. వీడు ఒక పక్క మా మహిళా శక్తులు, ఒక పక్కన మా మగవాళ్ళు ఉన్నారు. ఇటు నిజంగా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక అవార్డు ఇవ్వటం అనేది, అది కూడా 135వ సంవత్సరం ఇది. అంబేద్కర్ గారి ఎక్సలెన్సీ అవార్డు, అంతే కదా, ఇవ్వటం అనేది నిజంగా అదృష్టం. మామూలుగా మనం అవార్డులు చాలా తీసుకుంటూ ఉంటాం. ఒక మహానుభావుడు, భారత రాజ్యాంగ స్ఫూర్తికర్త అంబేద్కర్ గారు. ఎందుకంటే మేము ఎంఏ ఎకనామిక్స్ చదువుతున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో, ఇప్పుడంటే చాలా రకాలుగా వాళ్ళు వీళ్ళ పేర్లు చెప్తున్నారు, కానీ అప్పట్లో మాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఆవుల సాంబశివరావు గారు, జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు, ఆయన వైస్ ఛాన్సలర్ అప్పుడు. ఆయన ఎలాగంటే, ఇప్పుడు ఇలా కారిడార్ ఉంటే కారిడార్లో అలా నడుచుకుంటూ వెళ్ళి ఎవరెవరు ఏం చేస్తారని చెక్ చేసే వైస్ ఛాన్సలర్ ఆయన. చాలా అద్భుతమైన వ్యక్తి. తర్వాత లోకాయుక్తకి ఆయన ప్రెసిడెంట్ కూడా అయ్యారు ఆయన. అప్పుడు ఇప్పుడు ఏంటంటే పొలిటీషియన్స్ అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ రాగానే అంబేద్కర్ గారు మావాడు అని అంటారు, కానీ ఇది కాదు. అప్పుడు స్టూడెంట్స్ అందరూ అంబేద్కర్ మావాడు అని చెప్పారు, కుల మతాలకు అతీతంగా. అది గొప్ప విషయం. ఏంటంటే ఆ టయానికి దండేయటం, వైస్ ఛాన్సలర్ గారు ఒకే మాట చెప్పేవారండి, ప్రతిరోజు అంబేద్కర్ గారు దండం పెట్టుకుని లోపలికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఏంటంటే ఓటింగ్ల కోసం అక్కడ ఒక పెద్ద విగ్రహం, అక్కడ ఒక పెద్ద విగ్రహాలు పెడుతున్నారు, కానీ వారిని మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడింది మన అంబేద్కర్ గారి స్ఫూర్తి వల్ల. ఎంతోమంది మేధావులు ఉన్నారు. ఆయన టైం తక్కువ ఉంది కాబట్టి ఆయన బయోగ్రఫీ చూస్తే స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్ట్రీట్ లైట్ల కింద కూర్చొని చదువుకొని, మరి ఓ పక్క అద్భుతమైన పొలిటీషియన్స్ ఉన్నారు అప్పట్లో, మేధావులు. వారందరికన్నా అగ్రగామి అంబేద్కర్ గారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా అంబేద్కర్ కాలనీలో, మా ఊర్లో, మా తాడేపల్లిలో ఏదైనా ఫంక్షన్ జరిగినా డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎప్పుడూ తీసుకురాబాకండి. అంబేద్కర్ కాలనీ అనే పేరు, మహాత్మా గాంధీ రోడ్ అనే పేరు, అంతే. కులాలన్నీ ఒకటే, మతాలన్నీ ఒకటే. అది నేను గొప్పగా నమ్ముతాను అది. సో నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ అందరూ ఉన్నారు. ఎక్కువ అప్పర్ క్యాస్ట్ ఓసీలు నేను అడిగితే ఎవరైనా ఉన్నారండి, నాకు ఎవరు లేరంటే ఒకే ఒక ఆయన్ని నేను వెంకటేశ్వర స్వామి అంటే మా రామ్కి గారు, ఆయన ఒక్కడే, ఇంకెవరు లేరండి. ఇది అతిశయోక్తి కాదు, నిజం. ఎందుకంటే ఎంత పెద్ద మనసు అంటే ఆయనకి. ఆయన రియల్ ఎస్టేట్లో ఒక టైకోన్, అద్భుతమైన రామ్కి మెగా వెంచర్స్, ఒక 150 మెగా వెంచర్, 150 ఏకర్స్ పెద్ద ఇదిలో జరుగుతున్న దాంట్లో నేను పరిచయం అయిన 2వ రోజునే ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ బోర్డు మెంబర్. ఎంతకన్నా ఎవరు వస్తారండి? ఇప్పుడు సొంత అన్నదమ్ములే, నువ్వు సినిమాలు ఎక్కువ చేస్తున్నావు కదా, ఒక 5 లక్షలు పంపించు, లేకపోతే మీ వదినకి బాగాలేదు అంటాడు, ఆడు కోట్లు సంపాదించి కూడా. అలాంటి బంధువులు ఉన్నారు. అందరూ అలా అని కదా, కొంతమంది ఉంటారు అలాగే. స్నేహితుల్లో ఈయన అగ్రగణ్యుడు రామ్కి. సో అలాగే మాకు స్ఫూర్తి ప్రదాత ఎవరంటే, రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ గారు. ఈరోజు ఈ అవార్డు ఫంక్షన్ పురస్కరించుకొని మా సురేష్ గారు ఎక్కడ, మా సురేష్ గారు పిలవటం నిజంగా గొప్ప అదృష్టం నిజంగా. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలకు వెళ్తుంటాం. వారిది మా దైవజ్ఞ శర్మ గారు, మా గురువు గారు. మీకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. రవీంద్ర భారతిలో అంటే ఆయన ఎదురుకుండా చెప్పకూడదు, మహానుభావులు, సీఎంలు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, సినిమా ప్రముఖులు అందరూ వచ్చి గురువుగారు పక్కన కూర్చొని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవారు. అప్పటి చిరునవ్వు ఇప్పటికీ అలాగే ఉంది. ఆయన హిందీలో నేను ఒక 2-3 నెలల క్రితం బాంబే షూటింగ్ వెళ్తే మన జితేంద్ర గారిని చూసి, ఈయన జితేంద్రనా లేకపోతే ఎవరైనా నేను వేరే అనుకుంటానండి, ఎస్ ఐఎమ్ జితేందర్ అన్నాడు. ఆయన ఎలా ఉన్నాడో
మా దైవజ్ఞ శర్మ గారు కూడా అలాగే ఉన్నారు. అది ఆయనకే సాధ్యం సార్. అంతే అంతే అది ఎందుకంటే మనస్సు కల్మర్షం లేకుండా నిష్కల్మర్షంగా ఉన్నప్పుడు అద్భుతంగా ఆయన 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 గురించి చెప్పేంత అదృష్టం మాకు కలిగించాడు ఈరోజు. ఎందుకంటే ప్యూరిటీ మాట, ఆ లాఫ్లో ప్యూరిటీ ఉంటుంది. అది ఆ సంస్కారం, ఆ వినయం మేమందరం నేర్చుకున్నాం. అలాగా మేము అనుకుంటాం ఒక్కోసారి ఏదైనా ఫంక్షన్ జరిగితే మా దైవజ్ఞ శర్మ గారు గురువు గారిలాగా ఒక పంచాను జుబ్బా వేసుకుని వెళ్ళాలని. ఆ రోజు కూడా వస్తుందేమో చూద్దాం. మనం ఎదురుగుండా బాబా గారు ఉండి ఆశీర్వదిస్తున్నారు అలాగా. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేనే ఇస్తాం అవార్డు. రామ్కి గారు మేము అందరం, గురువు గారు అందరికీ ఇచ్చి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటువంటి అకేషన్కి పిలిచినందుకు. నెక్స్ట్ రామ్కి గారు మాట్లాడవలసిందిగా క్లుప్తంగా కోరుతున్నాను. ఇవాళ సాంబశివరావు గారు ప్రస్తావన తీసిన స్వాతి పత్రికను నేను ఆవుల సాంబశివరావు గారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇనాగ్రేట్ చేశాము. అది అంకెల్లో అదృష్టం అని ఒక శీర్షిక వచ్చేది. పృథ్వీ గారు తమ చిన్నవారు, నాకు 73 ఏళ్ళు, నా వయసు నేను పునః ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. ఆ కాలంలో సాంబశివరావు గారు దక్షతకు, యోగ్యతకు, కార్యదీక్షతకు ప్రతీక. సాంబశివరావు గారిని జ్ఞాపకం చేసిన పృథ్వీ గారికి చప్పట్లు కొట్టండి. చిరంజీవి రామ్కి. అందరికీ నమస్కారం అండి. ముందుగా పెద్దలకి అందరికీ కూడా, స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా నమస్కారం. సో ఇది ఎంతో గొప్ప కార్యక్రమం. అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ అంటే మన సురేష్ గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. అందులోనూ మీరు మా గురువు గారిని, దైవజ్ఞ శర్మ గారిని పిలవడం. సో గాంధీ గారు అవార్డు అన్నా, లేకపోతే అంబేద్కర్ అవార్డు అన్నా, మరే అవార్డు అన్నా కూడా గురువు గారితోనే ఓపెన్ జరుగుతూ ఉంటాయి. ఆయన చేతుల మీదకి ఓపెన్ అయ్యి నేను చాలానే అటెండ్ అయ్యాను. చాలా ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయ్యాను. ఇవాళ ఫస్ట్ టైం పృథ్వీ గారితో కలిసి నాకు ఎంతో మంచి మిత్రులు. తెల్లారు లేస్తే ఇద్దరం కలిసి ఉండే అంత ఇది. ఏదైనా సినిమా వాళ్ళంటే బయట తెలిసేది వేరు, లోపల ఉండేది వేరు. బయట ఏ విధంగా తెలుస్తుందో తెలియదు, కానీ చలపతిరావు గారిని చూస్తే, ఆయన కళ్ళు చూస్తే ఈయన పచ్చి తాగుబోతూ అంటారు, కానీ ఆయన పాపం మందు అలవాట్లేదు. అలానే పృథ్వీ గారు తెల్లారు లేస్తే సో నాకు కలిసిన రెండో రోజే ఇంత అద్భుతమైన వ్యక్తి అని, అంత మంచి స్నేహశీలి, అలాంటి వ్యక్తితో నాకు జర్నీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇక్కడ ఎస్పెషల్లీ లేడీస్కి ఎక్కువ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే, నాకు ఇది ఈరోజు మర్చిపోలేని గొప్ప విషయం ఏంటంటే, నాకు దగ్గరుండి పిల్లనిచ్చి పెళ్లి చేసిన, అంటే మా పిన్ని, బట్ వాళ్ళ మేనగోడలనే ఇచ్చి పెళ్లి చేసిన మా పిన్ని ఇక్కడే ఉన్నారు. ఆవిడ అవార్డు అందుకోవడానికి వచ్చారు. మా పిన్ని బాబాయ్ కూడా ఉన్నారు. వాళ్ళే దగ్గరుండి నాకు పెళ్లి చేశారు పిల్లనిచ్చి. యాక్చువల్గా వారు చాలా అదృష్టం. రాగానే నీ చేతుల మీద అందుకుంటున్నాను ఏంట్రా, ఎంత అదృష్టం అన్నట్టు అంటే. సో అది నేను నిజంగా అదృష్టం కింద ఫీల్ అవుతున్నాను పిన్ని. ఇది లైఫ్ లాంగ్ మేడంకి మీకు కూడా ఒక మంచి మెమరీస్. అవునండి, చాలా మంచి మెమరీస్. అలానే అవార్డ్స్ ఎంత అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అనేది నాకు మా భువనాన్ని చూడంగానే అర్థమైంది. పాపం భువన ఎంత డెడికేటెడ్గా ఈజ్ ఎ బెస్ట్ గన్ షూటర్ అండ్ ఫ్రీగా ఎంతోమంది లేడీస్కి గన్ షూటింగ్ నేర్పిందండి. అంటే సో మామూలుగా ఎవరైనా స్త్రీలు ధైర్యంగా ఉండాలని కరాటే నేర్చుకోండి, అవి నేర్చుకోండి, ఇవి నేర్చుకోండి. నేను ఒకసారి మా సైట్లో ఏదో ఈవెంట్ పెడితే, అది ఏంటది, కార్తీక మాసం అదేదో ఈవెంట్ వనభోజనాలు పెడితే అందరూ వచ్చేది లేడీసే వస్తారు. ఆ వచ్చిన ప్రతి లేడీకి మీరు గన్ షూట్ చేయాలని చెప్పి వచ్చి గన్ షూటింగ్ నేర్పిన ఇది. సో ఇట్లాంటి వాళ్ళే అందరూ ఉండుంటారని సురేష్ గారు, వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గురువుగారు. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు, అలా మంచి మెసేజ్ ఇచ్చినందుకు. సో మీరు ఇంకా ఎంతగానో ఎదురు చూస్తున్న అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు జరుగుతుందండి. సో మీరు చూస్తున్నారు గ్లోబల్ ఫౌండేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026. ఫస్ట్ వన్ వచ్చేసి డాక్టర్ శివలీలా రెడ్డి గారు. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శివలీలా రెడ్డి గారు.
నెక్స్ట్ శ్రావ్యారెడ్డి గారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. శ్రావ్యారెడ్డి గారు. నెక్స్ట్ సందీప్ వర్మ గారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. సందీప్ వర్మ గారు ఉన్నారండి? విష్ణుప్రియారెడ్డి. రీతికా గారు. రీతికా గారు. నాజియా జబీన్ గారు. నెక్స్ట్ నారాయణ రెడ్డి గారు. ప్లీజ్ త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాను. నాజియా జబీన్ గారు, నారాయణ రెడ్డి గారు, సోషల్ వర్కర్ నారాయణ రెడ్డి గారు ఉన్నారండి? ఇక్కడ నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంది. పేరేంట పాప పేరు? శశినా? సత్యరావు గారు. ఆస్థా శశి చైల్డ్ ఆర్టిస్ట్. ఫాస్ట్గా రావాలండి. నెక్స్ట్ నారాయణ రెడ్డి గారు, సోషల్ వర్కర్ రెడీగా ఉండండి. ఆహా ఇది 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 మేడం, అది ఆ పాపది, మీది ఇది, అది తీసుకుని వెళ్ళండి. ఓకే. ఏంకంటే సందీప్ వర్మ గారు, సోషల్ వర్కర్, ఆర్గానిక్ ఫార్మర్, బ్లడ్ డోనర్. ఇంకొకటి నాకు ఇవ్వరా? నాకు ఇవ్వాలి. మద్దూరి దుర్గేష్ గారు, సోషల్ వర్కర్. మద్దూరి దుర్గేష్ గారు. ఇవ్వాలి, మీరు ఫాస్ట్గా ఇవ్వాలి. రాజేశ్వర్ గారు, మోటివేషనల్ ట్రైనర్, కొంకా రాజేష్ గారు. కొంకా రాజేశ్వర్ గారు. ఎల్ఎన్బి ఉమా మహేష్ నాయుడు గారు, ఫౌండర్, కరెస్పాండెంట్, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ టీచర్. నెక్స్ట్ శ్రవంతి గారు రెడీగా ఉండాలండి. జనసేన అధికార ప్రతినిధి శ్రవంతి గారు. ఇది ఇది శ్రవంతి గారు. సార్ అది వేరే వాళ్ళది. ఇది మేడంది. ఇది సార్ సైదులు. నెక్స్ట్ మామిడి సైదులు గారు రెడీగా ఉండాలి. గెజిటేటెడ్ హెడ్ మాస్టర్, జెడ్పీహెచ్ఎస్ పెద్ద సూరారం.
ఆయన సైదులు గారు ఉమా మహేష్ గారు ఉమా మహేష్ గారు. నేను ఇచ్చింది కరెక్టే సార్. తీసుకోండి ఉమా మహేష్. అంత టైం ఉండట్లేదు. అంత టైమే కాదు. ఓకే వాళ్ళ కొంక రాజేశ్వర్ గారు, బి సుష్మా గారు. నా దగ్గర లేదు. రవికుమార్ గారు, సోషల్ వర్కర్, జై జీవన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ. సర్టిఫికేట్స్ తర్వాత ఇస్తాం. ఇవి ఇచ్చేయండి అవార్డ్స్. సర్టిఫికేట్స్ తర్వాత తీసుకోండి. ఫస్ట్ అవార్డ్స్ ఇచ్చేద్దాం. ఇవ్వండి, అక్కడ ఉన్న అవార్డ్స్ ఇచ్చేద్దాం. ఇంకేం లేవా? అవి కాదు. రవికుమార్ గారు, అవి లేరు. అవార్డు లేని సర్టిఫికేట్ ఎందుకు? ముందు అవార్డు ఇచ్చేస్తే సర్టిఫికేట్స్ తర్వాత అయినా తీసుకుంటారు. అది కరెక్ట్ వే. అవి పాత కాదు. సంపత్ గౌడ్ గారు, సంపత్ గౌడ్ గారు, మల్లెపాగ సురేందర్ గారు, సిఇఓ ఐటీ బిజినెస్ హెడ్, దళిత రత్న 2025 అవార్డీ బై తెలంగాణ. ఉంటుంది సార్ కొంచెం. పేరు సురేందర్ 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 నర్రా మధుకుమార్ గారు, నర్రా మధుకుమార్ గారు రెడీగా ఉండాలండి. నీలా జ్యోతి గారు, ఫ్యామిలీ మోటివేషన్, పోయెట్, జర్నలిస్ట్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ డివిజనల్ సెక్రటరీ. నెక్స్ట్ గన్రాజ్ గారు, పిహెచ్డి స్కాలర్, MRUH. త్వరగా రావాలండి. గన్రాజ్ గారు ఉన్నారా? రాస్తున్నారా? అనిల్ కుమార్ గారు, జర్నలిస్ట్ అండ్ సోషల్ వర్కర్. అనిల్ కుమార్ గారు ఉన్నారండి? నెక్స్ట్ రఫీ అహ్మద్ షేక్ గారు, ఫౌండర్ అండ్ CEO సానా వెబ్ టెక్నాలజీస్. ప్లీజ్ కమ్ ఫాస్ట్ అండి. రఫీ అహ్మద్ షేక్. మామిడి సైదులు గారు, గెజిటేటెడ్ హెడ్ మాస్టర్, జెడ్పీహెచ్ఎస్ పెద్ద సూరారం. సైదులు గారు. నెక్స్ట్ నీలం శివగంగాధర్ గారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రికార్డ్ అసిస్టెంట్. ఉన్నారండి? నీలం శివగంగాధర్ గారు. డాక్టర్ దివ్యమూర్తి గారు, టీచింగ్ డిపార్ట్మెంట్. ప్లీజ్ కమ్ ఫాస్ట్ సార్.
నెక్స్ట్ శ్రీమతి మణిమాధురి గారు గుత్తికొండ, ఎడ్యుకేషన్ హోనరీ లెక్చరర్. మణిమాధురి గారు. ఈ ఫోటో చాలా ఇంపార్టెంట్ అంటండి. ఓకే. సార్ కూడా రావాల్సిందిగా కోరుతున్నామండి. పేరు వేణుగోపాలకృష్ణ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. నేను పడిపోతున్నా. నేను సినిమా ప్రొడ్యూస్ చేసి సినిమా తీస్తున్నప్పుడు ఎందుకురా డబ్బులన్నీ పోగొట్టుకుంటామని తిట్టేవారు. సింగర్స్ని, యాక్టర్స్ని అలానే అంటారు సార్, అంతే. ఏం చెప్పాలి? ఇప్పుడు ఫెసిలిటేషన్ స్టార్ట్ అవుతుందండి మన గెస్ట్లకి. నెక్స్ట్ బి స్వామి గారు రావాల్సిందిగా కోరుతున్నానండి. బి స్వామి గారు సోషల్ వర్కర్ ఉన్నారా? నెక్స్ట్ ప్రశాంతి. పేరు ప్రశాంతి గారు సింగర్ అండ్ యాక్టరా? యాంకర్. నెక్స్ట్ తీసుకుని తర్వాత గెస్ట్ పృథ్వీ సార్. నెక్స్ట్ నేము. నెక్స్ట్ పృథ్వీరాజ్ గారికి ఒక చిన్న చిరు కానుక. మీకు వచ్చిన వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నది. ఏదో కాదా? తర్వాత ఎలమంచిలి వరుణ్ గారు. ఓకే. అందుకనే మీకు ఇవ్వట్లేదు సార్, మిమ్మల్ని లాస్ట్లో పెట్టాం. విజయ గారు తెలుగు యాక్ట్రెస్. డాక్టర్ పి భువనేశ్వరి గారు రిఫైల్ షూటింగ్. దుర్గా భవాని గారు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. మేడంది క్యాన్సిల్ చేసేద్దాం సార్. సుహాసిని పాండ్యం గారు. సుకన్య గారు తెలుగు యాక్ట్రెస్. రంగపద్మ గారు కిచెన్ క్వీన్ అవార్డీ, ఫుడ్ ఎక్స్పర్ట్స్, ఈటీవీ అభిరుచి. బండి ఉమా గారు సబ్ ఇన్స్పెక్టర్, నాగోల్ పోలీస్ స్టేషన్.
నీలం శివగంగాధర్ గారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రికార్డ్ అసిస్టెంట్. నీలం శివగంగాధర్ గారు. డాక్టర్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ గారు. సారీ సార్ ఆగమంటున్నారు. సార్ వచ్చారు. అనిల్ కుమార్ ఒక్క నిమిషం. ఇది నాది. నీలం శివగంగాధర్ గారు. అనిల్ కుమార్ ఇది. అనిల్ కుమార్ శివగంగాధర్ గారు. లేదు, ఇక్కడ ఉంది. మీది నాది అది పైన ఉండమంటున్నారు. చెప్పాలి కదా. కొంచెం సార్, కొంచెం టైం. లేదు సార్, ఒక 10 నిమిషాలు ఆగండి సార్ కొంచెం. మరి వాళ్ళని చెప్పాలి కదా. రామకృష్ణ రామ్కి సార్ని డాక్టర్ సురేష్ కుమార్ గారు శాలువాతో సత్కరించి ఒక మెమెంటో ప్రజెంటేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మీకు వచ్చిన ప్రజెంటేషన్స్లో ఇది చాలా చిన్నది సార్, ఏదో మా చిరు కానుక. పృథ్వీరాజ్ గారి చేతుల మీదుగా దైవజ్ఞ శర్మ గారి ఆశీస్సులతో నేను కూడా రావాలి సార్. నెక్స్ట్ పృథ్వీరాజు గారికి కూడా చిరు సత్కారం. దైవజ్ఞ శర్మ గారికి చిరు సత్కారం. చిన్న సత్కారం సార్, ఏం కాదు మేడం. అక్కడ పెట్టండి సర్టిఫికెట్స్. లేకపోతే స్పెషల్ గెస్ట్లకు సర్టిఫికెట్ రాయలే. మూమెంట్ ఒకటి మీరు స్పెషల్ గెస్ట్లకు లేదు ఓన్లీ సురేష్ సార్ సన్మానించాలి కదా. సురేష్ సార్ చెప్పండి. సురేష్ సార్ చెప్పండి. గురుగారు ఓకే టైం అయిపోతుంది. సురేష్ గారు సురేష్ డాక్టర్ వి సురేష్ కుమార్ గారికి చిరు సత్కారం. పృథ్వీరాజ్ గారు, రామ్కి గారు, దైవజ్ఞ శర్మ గారి చేతుల మీదుగా వరుణ్ గారు సురేష్ కుమార్ గారు వెనకనే ఉండాలని కోరుతున్నాం, ఎందుకంటే మీరు హైట్ కాబట్టి. థ్యాంక్ యూ సార్. మీకు
చెప్పమంటారు వద్దంటున్నారు సార్ చెప్పేనా పృథ్వీరాజ్ గారు. నెక్స్ట్ డాక్టర్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ గారికి చిన్న చిరు సత్కారం. దైవజ్ఞ శర్మ గారి చేతుల మీదుగా, సురేష్ కుమార్ గారి చేతుల మీదుగా, సాహస ప్రపంచంలో ఇద్దరికే భయపడాలి, భార్యకు ఫోటోగ్రాఫర్కు. ఇవాళ సరదాగా అంటున్నా, మా ఎంత చెల్లెళ్ళు పృథ్వీ గారి గురించి ఒక్క మాట. సాహసానికి, ధైర్యానికి, ధర్మానికి, సనాతన ధర్మానికి కట్టుబడ్డ వ్యక్తి మా పృథ్వీ గారు. కొట్టాలి చప్పట్లు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా టుడేస్ న్యూస్ పేపర్ టుమారో వేస్ట్ పేపర్ ఏదేమైనా కూడా దాని మీదే నడుస్తాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తన మనసులో ఉన్న మాటను ప్రస్ఫుటంగా ధైర్యంగా సమాజానికి వ్యక్తం చేసిన వ్యక్తి. త్వరలో ఒక జాతీయ స్థాయి హోదాతో నేను చిరంజీవి రామ్కి చెప్పాను. రామ్కి చాలా అందగాడు, కొట్టాలి చెప్పట్టు మా రామ్కి. రామ్కి నేతృత్వంలో ఒక జాతీయ పురస్కారం, ఒక జాతీయ సన్మానం. ఇదే లక్ష్మణ్ ఫోటోగ్రాఫ్ నువ్వు జ్ఞాపకం పెట్టుకోను, ఆయన డబ్బులు తీసుకోకుండా ఫోటో ఫంక్షన్కు రావాలి. మా పృథ్వీ గారికి సన్మానం. అలాంటి యశస్సును జ్యుతిని ఇవ్వవలసిందిగా పరదేవతను ప్రార్థిస్తూ ఓంకార పంజరశుకీం ఉపనిషద్ ఉద్యాన కేళికల కంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్ గౌరీం. శుభం భవతు. థ్యాంక్ యూ సార్. శిరీష గారికి చిరు సత్కారం. శిరీష గారు రండి. శిరీష గారు రండి. కాదు అమ్మాయి, ఈ అమ్మాయికి ఇటు రాజా మధ్యలో అన్న ఫోటో నీకే సార్. సురేష్ గారు, ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫోటో దిగడానికి మనం అయిపోయింది కదా, ఫోటో దిగడానికి ఇంకోరు చెప్పండి, నేను తీసాగా మేడం అయిపోయింది సార్. చెయ్యండి సార్. అవార్డీస్ అందరి తరపున పృథ్వీరాజ్ గారికి చిరు కానుక. సురేష్ గారికా? ఓకే, సారీ నాకు పృథ్వీరాజు గారు, రామ్కి గారు మా ఈ చిన్న కార్యక్రమానికి వచ్చి వీరందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకే పెట్టారు, నేను తాగలేదు. వేరే థ్యాంక్ యూ.